డీటెయిల్స్లోకి వెళ్తే ముమ్మాటికి కేసీఆర్ తెలంగాణ జాతిపితనే అని స్పష్టం చేశారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ పాలన రావాలని కోరుకుంటున్నారని తేల్చి చెప్పారు. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు వంటి అనేక పథకాలు అమలు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు. కేసీఆర్ పాలన ఓ స్వర్ణయుగంలా సాగిందన్నారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీలో సబితా ఇంద్రారెడ్డి ప్రచారం నిర్వహించారు. గ్రీన్ ట్రిబ్యునల్లో ఉన్న కేసును విత్డ్రా చేయించనే మీకు 2 సంవత్సరాలు పట్టింది. ఈ 2 సంవత్సరాలలో ఎన్నో యాక్సిడెంట్స్ అయినాయి. దానికి ఎవరం బాధ్యత అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సబితమ్మ ఒక్కతే బాధ్యతని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఆలోచిస్తారు ప్రజలందరూ కూడా. మూసీ గురించి మాట్లాడినరు. మూసీని బ్యూటిఫికేషన్ చేస్తుంటే వీళ్ళేదో అడ్డుపడుతున్నట్టు. అసలు బ్యూటిఫికేషన్ చేయాలని యాక్షన్ ప్లాన్ చేసింది ఎవరు? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కాదా? మొత్తం చేసిన తర్వాత ఇప్పటికే అందులో కూడా ఎస్టీపీలు కట్టి ఉన్నారు. అవన్నీ కడుతూనే ఉన్నారు కదా, దాంట్లో భాగం కదా. ఈరోజు మీరు మూసీ రివర్ డెవలప్ చేస్తామన్నప్పుడు అనంతగిరికి వెళ్ళి నీళ్ళు వస్తాయి అంటున్నారు. మరి ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉన్న ఎస్టీపీని, వికారాబాద్లో ఉన్న ఎస్టీపీ పాడైపోయి 1.5 year అవుతుంది. ఎందుకు బాగు చేయట్లేరు? అది కూడా మూసీ నదిలో భాగమే కదా. మరి ఆ ఎస్టీపీ బాగు చేయనందుకు ఆ మురికి నీళ్ళన్నీ గండిపేటకు పోతున్నాయి కదా. మరి ఏం చేస్తుంది నీ ప్రభుత్వం? మొద్దు నిద్రపోతుందా? మీ ఎమ్మెల్యేనే చెప్పిండి ఈరోజు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు వస్తుండే కేసీఆర్ గారు ఉన్నప్పుడు. ఇప్పుడు నీళ్ళు చక్కగా వస్తలేవు, జనాలు ఇబ్బంది పడుతుండని. ముందు దాని గురించి ఆలోచించండి.